మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ. మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడు అని మీరు ఎంతకాలం వినుండొచ్చు. ఆ ప్రేమ ఎలా వెంటాడుతుందో మనుషులను, ఎంత గొప్పగా దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడో ఈ రాత్రి మీరు వింటారు. మనిషిని దేవుడి ప్రేమ వెంటాడుతుంది. ఆ ప్రేమ గనక ఒక్క క్షణం మనిషికి అందకపోయినా మనిషి భూమి మీద చనిపోతాడు. ఈ విషయం ఈ జీవితాన్ని పొందుకున్న చాలామందికి తెలీదు. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా, చాలా లోతుగా దేవుడు ప్రేమ గురించి వినబోతున్నారు. దయచేసి ఎవరు మాట్లాడుకోకుండా, అల్లరి చేస్తున్న పిల్లల వైపు చూడకుండా, దేవుడి ప్రేమ ఎంత అద్భుతమో ఎంత గొప్పదో మీరు బాగా ఆలోచిస్తూ వినండి. దేవుని పిల్లలారా, మనకి భూమి మీద కొన్ని ప్రేమలు తెలుసు. ఏ ప్రేమలు తెలుసు అంటే, ప్రేయసి ప్రియుడు ప్రేమ అనగానే మొదట గుర్తొచ్చేది ఎవరు చెప్పండి? యువతి యువకులు. వాళ్ళ మధ్యలో పుట్టింది ప్రేమ అనుకున్నారు. దాని మీద సినిమాలు విపరీతంగా తీస్తున్నారు. ప్రతి సినిమా కూడా ఒక ప్రేమ కావ్యమే. లవ్ స్టోరీ లేని సినిమా ఉంటుందండి? ఉండదు. లవ్ స్టోరీ లేని సీరియల్ ఉందా? ఉండదు. ప్రేమ అనగానే ఏమనుకున్నారు అంటే, యువతీ యువకుల మధ్యలో పుట్టేది మాత్రమే ప్రేమ అనుకున్నారు. ప్రేమ అంటే అదే తెలుసు లోకానికి. ప్రేమించటం అంటే యువతని యువకుడు ప్రేమించటం, యువకుడిని యువత ప్రేమించటం, ఇది ప్రేమ అనుకున్నారు. దేవుని పిల్లలారా, ఈ ప్రేమలేవి స్వచ్ఛమైనవి కావు అనడానికి మన కళ్ళ ముందు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు, నువ్వే నా జీవితం అంటాడు, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంటాడు, నీకోసమే పుట్టాను అంటాడు, నా హృదయం నిండా నువ్వే అంటాడు, నువ్వు లేకపోతే బ్రతకలేను అంటాడు. ఇన్ని మాటలు చెప్పిన వాడు ఒకానొక రోజు పెళ్లి చేసుకున్న తర్వాత, ఆ శరీరం మీద వ్యామోహం తీరిపోయిన తర్వాత ఎలాంటి ఘోరమైన పరిస్థితులకు దిగజారుతున్నాడో మీకు తెలియదు కాదు. చంపుతున్నారు, నరుకుతున్నారు, ఉరివేస్తున్నారు, తీసుకువెళ్ళి ముంబై లాంటి ప్రాంతాలలో రెడ్ లైట్ ఏరియాల్లో అమ్మేస్తున్నారు. యువత యువకులు వాడు నిజమైన ప్రేమ అనుకుని అమ్మనాలను విడిచిపెట్టి వాడు వెనకాల వెళ్ళిన తర్వాత జరుగుతున్న ఘోర కలి మనం ఈరోజు వార్తల్లో చూస్తున్నాం. మన మధ్యకాలంలో మీరు అందరూ చూశారు. ఒక యువకుడు తాను ప్రేమించిన తన ప్రేయసిని నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అన్నాడు. వాళ్ళు ఉండేదండి ముంబైలో ప్రేమించాడు. ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు పెళ్ళికి. ఇద్దరు వెళ్ళిపోయారండి, ఢిల్లీ వెళ్ళిపోయారు. ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత నువ్వంటే నా ప్రాణం, నువ్వు లేకపోతే బ్రతకలేనన్న అతను 6 నెలలు ఆవిడతో కాపురం చేశాడు. తర్వాత అమ్మాయి అడుగుతుంది, ఏమండి మనం వచ్చి 6 నెలలు అయిపోయింది, ఒకే ఇంట్లో ఉంటున్నాం, మనం పెళ్లి చేసుకోలేదు, ఇది బయట ప్రపంచానికి బాగోదు, నన్ను పెళ్లి చేసుకోండి అని కాస్త పెళ్ళి చేసుకోండి అని అడగటం ప్రారంభించింది. చాలా రోజులు చూశాడండి. ఒకానొక రోజు క్రూరంగా ఆవిడని చంపేశాడండి. చంపేసి తానెక్కడ పోలీసులకు దొరికిపోతానని తాను ప్రేమించిన తన ప్రేయసి శరీరాన్ని ముక్కల కింద నరికేశాడు. ముక్కల కింద నరికి ఒక డబల్ డోర్ ఫ్రిడ్జ్, పెద్ద ఫ్రిడ్జ్, కొత్త ఫ్రిడ్జ్ కొని ఈ ముక్కలన్నీ పట్టుకెళ్ళి అందులో పెట్టాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క శరీర భాగాన్ని తీసుకుని ఢిల్లీ పరిసర ప్రాంతాలలో ఒక్కొక్క చోట ఒక్కొక్క ముక్క విసరటం ప్రారంభించాడు. ఎందుకంటే బాడీ అంతా ఒక చోట ఎక్కడైనా పడేస్తే పోలీసులు పట్టేసుకుంటారేమన్న భయంతో ప్రేయసిని ముక్కల కింద నరికేసి ఒక్కొక్క చోట ఒక్కొక్క ముక్క సుమారు 7 ప్రాంతాల్లో విసిరేసిరండి డెడ్ బాడీని. తర్వాత పోలీసు వాళ్ళకి నెమ్మదిగా అనుమానం వచ్చింది, కేసు ఛేదించారు, పట్టుకున్నారు, నేనే చంపేశాను అన్నాడు. ఈరోజు ప్రేమికుల మధ్య జరుగుతున్నది ఒక వార్త చెప్పాను మీకు. ప్రేమ ఎంతకాలం ఉంటుందో మీకు తెలియదు కదా వాళ్ళ మధ్యలో. ఆ శరీరపు వ్యామోహం, ఆ శరీరంలో ఏమండి ఆ ప్రేమ 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 అంటారు. ఇద్దరు ఒకటైన తర్వాత ఒక 4 రోజులకే గొడవలు, కొట్లాట్లు, విడిపోయిన సందర్భాలు మనం ఎన్నో చూస్తాం. భూమి మీద ప్రేమలేవి కూడా శాశ్వతమైనవి కాదు,
స్వచ్ఛమైనవి కాదు. బాబా అమ్మ నాన్నలు కొడుతున్న వీడియో ఒకటి దొరుకుతుంది, ఇప్పుడు వేస్తారా? చూడండి, ఆ వీడియో వస్తుంది, మీకు వీడియో చూపిస్తాను ఇప్పుడు. ఏమంటే ఈరోజు మనుషుల మధ్యలో పుడుతున్న ప్రేమలని నమ్మి మోసపోతున్న లోకం వంటిది. ఒకప్పుడు తల్లిదండ్రులు అనేవారు. తల్లిదండ్రులు ఏమంటే పిల్లల మధ్యలో ఉన్న ప్రేమ ఒకప్పుడు కాస్త బాగుండేదేమో. వెనకాల తరాలకి వెళ్ళేసరికి పిల్లలు తల్లులను ప్రేమించేవారు, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించేవారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలోనండి అవి కూడా చచ్చిపోయాయి. ఆస్తుల కోసం అమ్మనాన్నలను చంపుతున్నారు. అమ్మనాన్నల మాట వినకపోతే తల్లిదండ్రులు పిల్లల్ని చంపుతున్న రోజుల్లోనికి మనం వచ్చేసాం. ఒక తల్లి అండి తమిళనాడులో తన ఎదుగొచ్చిన కొడుకు తన అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్నాడు. ఈవిడ అక్రమ సంబంధం పెట్టుకుంది. కొడుకు చూస్తున్నాడు, తప్పమ్మా అంటున్నాడు, నాన్నతో చెప్తాను అంటున్నాడు. అలా అక్రమ సంబంధానికి కొడుకు అడ్డొస్తున్నాడు అని అన్నంలో విషం పెట్టి చంపేసింది తల్లి. అలాగే ఈరోజు తల్లిదండ్రులు ఆస్తి కోసం అండి, నాకు పెద్దోడికి ఆస్తి ఇచ్చావు, నాకు సరిగా ఆస్తి ఇవ్వలేదు అని కని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసిన కొడుకండి తల్లిదండ్రులను కొడుతున్నాడు. ఎంత దారుణంగా కొడుతున్నాడో ఒకసారి మా అన్నయ్యకి వాళ్ళ నాన్న కొడతాడు చూడండి. ఇప్పుడు పైన కూర్చున్న అతను వాళ్ళ నాన్న, అది వాళ్ళ నాన్న కొడతాడు. అంతేటికి పుట్టినానా పోలీస్ స్టేషన్ 20 ఏళ్ళు చాలండి, తర్వాత చూడండి. ఇక పక్కనే మీ జిల్లా అనుకుంటాను, ఇది చీరాల అటండి. చీరాల్లో సొంత తల్లిదండ్రులు అలా కొడుతున్నాడండి. ప్రేమలు ఉన్నాయంటారా ఇప్పుడు చెప్పండి? మనుషుల మధ్యలో ఉన్నది ప్రేమ అంటారా? తల్లిని చంపుతున్నారు, తండ్రిని చంపుతున్నారు, పిల్లల్ని చంపుకుంటున్నారు, అన్నదమ్ముల మధ్య గొడవ వస్తే అన్నదమ్ములు చంపుకుంటున్నారు. ఏమండి ఈరోజు డబ్బు కోసం ఏ స్థితికైనా మనిషి దిగజారిపోయాడు. ఈ ప్రేమలు కాదండి, ఇవి నమ్మి మోసపోయారా? మీ జీవితం కూడా ఒకానొక రోజు ఇలాగే తెల్లారిపోతుంది. కన్నారు, పెంచారు, గోరుముద్దలు పెట్టుంటారు కదండి. వాళ్ళు చిన్నప్పుడు అతనికి స్నానం చేయించి ఉంటారు, అతను గుండెల మీద వేసుకుని పెంచుంటాడు వాళ్ళ నాన్న. కన్న తల్లిదండ్రుల్ని ప్రేమించలేని, కన్న తల్లిదండ్రుల మీద ప్రేమ చూపలేని ఈ లోకంలో ఈ వ్యక్తి మరొకరిని ఎవరినైనా ప్రేమిస్తాడంటాడా? మీరు చెప్పండి. భార్యను ప్రేమిస్తాడా? నిజంగా భార్యను ప్రేమిస్తున్నాడా? పిల్లల్ని ప్రేమిస్తాడా? అమ్మనాలను ప్రేమించలేని ఈ వ్యక్తి ఇంకెవరిని ప్రేమిస్తాడు చెప్పండి? పిల్లరా, ఘోరమైన ప్రపంచంలో ఉన్నామండి. ఈ ప్రపంచాన్ని నమ్మకండి, ఈ మనుషుల్ని నమ్మకండి. ఈ మనుషుల మధ్యలో పుట్టే భయంకరమైన ఈ విద్వేషాలు రోజు రోజుకు ఎలా మారిపోతున్నాయంటే, కులాల పేరట, మతాల పేరట ప్రేమలు చచ్చి ఒకరినొకరు చంపుకొని, ఒకరినొకరు దోచుకొని, ఒకరినొకరు నరుక్కుని తాను బాగుండడానికి ఎవరినైనా చంపే నీచమైన ప్రపంచంలోనికి మనం వచ్చేసాం. ప్రాణాలంటే విలువ లేదు. అవతల వ్యక్తి పట్ల ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఆల్మోస్ట్ అన్నీ చచ్చిపోయాయండి. ఇప్పుడున్న మనుషుల మధ్యలో ఉన్నవి ఏవి కూడా ప్రేమానురాగాలు కాదు, అన్ని ఆర్థిక సంబంధమైన సంబంధాలే. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమిస్తున్నాడు అంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఆర్థిక బంధం ఉంటుంది తప్ప ఆప్యాయతలు అనేవి ఎప్పుడూ చచ్చిపోయిన లోకంలో మనం బ్రతుకున్నాం. ప్రియులరా, ఇంతటి ఘోరమైన ప్రపంచంలో ఉన్న మనము
తల్లి, తండ్రి, అన్న, అక్క, తమ్ముడు ప్రేమలు చచ్చిపోయిన ఈ లోకంలో, ఈ లోకానికి తెలియని ఒక ప్రేమ, జాగ్రత్తగా వినండి, అసలు ఈ లోకానికి తెలియని ఒక ప్రేమ మనిషిని ప్రతి క్షణం వెంటాడేస్తుంది. ప్రేమిస్తుందని పెట్టలేదు నేను టైటిల్. మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ వెంటాడుతుంది మనిషిని, వెనకాలే ఉంటుంది ఒక ప్రేమ. ఆ ప్రేమను మాత్రం మనిషి గుర్తించలేడండి. దేవుని పిల్లలారా, అసలు దేవుడు ఇంతగా మనుషుల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడండి? మనిషి వెనకాల ఎందుకు పడుతున్నాడు? ప్రేమతో ఎందుకు మనుషుల్ని వెంటాడుతున్నాడు అని మీరు ఆలోచిస్తే, ఈరోజు ఈ దేకనకొండ గ్రామంలో పుట్టిన వాళ్ళు ఉంటారు మీలో చాలామంది. మీరు ఈ గ్రామంలో పుట్టిన తర్వాత మీ అమ్మ నాన్న మిమ్మల్ని చూసి ఇప్పుడు పుట్టారని మిమ్మల్ని గుర్తించారేమో, కానీ మీ పుట్టుక గురించి కానీ నా పుట్టుక గురించి కానీ, ఈరోజు ఈ భూమి మీద ఆరిన నేల మీద ఉన్న మనుషులందరి పుట్టుక గురించి కూడా దేవుడు జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ఎదురు చూస్తున్నాడు. మనం పుడతామని, మనం రావాలి అని, మనం ఈ లోకంలో పుట్టి ఆయన మహిమ పరచాలి అని జగత్తుకు ముందు నుంచే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఎదురు చూపుల్లో నుంచి, ఆయన నిరీక్షణలో నుంచే భూమి మీద మనుషులు పుట్టుకుని వస్తున్నారు. అలా జగత్తు పునాది వేయబడక ముందే మనం కావాలని కోరుకున్న తండ్రి మనల్ని అందరినీ పరలోకంలో కని, పరలోకంలో పుట్టించుకుని ఆత్మలుగా, ఆ పరలోకంలో పుట్టిన మనల్ని అందరినీ కూడా ఆదాములో పెట్టి, ఆదాము నుండి ఈరోజు ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా విస్తరింపజేశాడు. ఒకరి నుండే ఈరోజు భూమి మీద ఉన్న ఈ మనుషులందరూ కూడా విస్తరించారు. కానీ కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా, భాషను బట్టి విడిపోయారు, ఇంటి పేర్లను బట్టి విడిపోయారు. చాలా దారుణం అండి. మనుషులు ముక్కలు అయిపోయారు. పోనీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఏమైనా కలిసి ఉంటారా? దేవుడు ఒకే తండ్రి పిల్లలమని, మనందరికీ తండ్రి పరలోకమందు ఉన్నాడు అని, మన కోసం ప్రాణం పెట్టిన ప్రభు ఒక్కటేనని, బైబిల్ ఒక్కటేనని, అందరము ఒక్కటేనని, ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఏమైనా మారారా అంటే మీకు తెలియదు కదండి. ప్రభువులోనికి వచ్చిన తర్వాత కూడా సంఘాలలో ఎంతటి ఘోరమైన గొడవలు జరుగుతున్నాయో మీకు తెలియదు కాదు. నేను ఒక చర్చికి వెళ్ళానండి. చర్చికి వెళ్తే నన్ను ఆరాధనకి రమ్మన్నారు. వస్తానండి చెప్పాను. ఆదివారం అక్కడ ఉన్నాను, ఆరాధనకి రమ్మంటే వస్తానని చెప్పాను. వర్షిప్కి వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. సభకి రాత్రేమో గ్రౌండ్ అంతా నిండిపోతుంది, వర్షిప్కి మాత్రం సగం మందే వచ్చారు. పాస్టర్ గారిని అడిగాను, ఏమండి సగం మందే వచ్చారేంటి? రాత్రి సభకి చాలా మంది వస్తున్నారు కదా, మిగతా వాళ్ళు ఏరి అంటే వాళ్ళు రారట. ఇంకో ఆరాధన ఉందండి, ఇంకో ఆరాధనకు వస్తారని చెప్పాడు పాస్టర్ గారు. అదేంటి ఇద్దరు ఒకసారి, అందరూ ఒకసారి వచ్చి ఆరాధించరా ఒకసారి అంటే నవ్వుతున్నాడు. నాకు అర్థమైంది ఏదో ప్రాబ్లం ఉందని. నవ్వాడంటే ఏముంది అక్కడ? ప్రాబ్లం ఉంది. సర్లేండి పాస్టర్ గారు ఇబ్బంది పడుతున్నారని పక్కన సంఘ పెద్ద ఉంటే ఆయన అడిగాను, ఏమండి అందరూ ఎందుకు రారండి ఆరాధనకంటే? ఆయన అంటున్నాడు, ఆ గ్రామంలో 2 కులాలు ఉన్నాయట. ముందో కులం వచ్చి ఆరాధన చేసుకుని వెళ్ళిపోద్దట, తర్వాత ఇంకో కులం వస్తుందట. క్రైస్తవులు అంటారా? ప్రభువు నమ్మారా? బైబిల్ పట్టుకున్నారా? అసలు దేవుడు అర్థమయ్యాడా? ప్రభువులోనికి వచ్చిన తర్వాత కూడా కులం అంటున్నాడు అంటే అసలు దేవుడు అర్థమయ్యాడా? మీరు చెప్పండి. ఒకే తండ్రి పిల్లలమని దేవుడు బైబిల్లో చెప్తుంటే నువ్వు పెట్టుకున్న కులం కంపు, కులం కుళ్ళు. ఈ కుళ్ళులో నుంచి బయటికి లాగడానికి కదా యేసుప్రభు వచ్చాడు. వద్దురా, మనుషులందరూ బ్రతుకుతున్నట్టుగా మనం బ్రతకవద్దురా, ఈ కులాలు వద్దురా, ఈ మతాలు వద్దురా, అన్నదమ్ముల్లో కలిసిపోతావరా, ఒకే తండ్రి పిల్లలం రాని స్వచ్ఛమైన బోధ చేసిన ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా కులాల పేరుతో, ఇంటి పేరుతో కొంతమంది విడిపోతున్నారు. మరీ దారుణం. నేను సంఘానికి వెళ్ళాను, కొద్ది రోజులకి ఆ చర్చి పక్కన ఇంకో చర్చి ఉంది. ఏమంటే మొన్న వచ్చినప్పుడు లేదు కదండి ఆ చర్చి, ఇప్పుడు వచ్చిందంటే అంటున్నారు. ఒక ఇంటి పేరు వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోయండి, ఒక చర్చి పెట్టుకున్నారట. మా ఇంటి పేరు వాళ్ళందరికీ ఒక చర్చి ఉండాలని. చర్చి పేరు మేము తెలుసు కదండి, బాప్టిస్ట్ చర్చ్ అని పెడతారు, లేదంటే లూథరన్ చర్చ్ అని పెడతారు, ఇలా పేర్లు పెట్టుకుంటారు కదా. దానికి ముందు వాళ్ళు ఇంటి పేరు పెట్టుకున్నారు. ఆ ఇంటి పేరు ఎట్టి లూథరన్ చర్చ్ అని పెట్టారు. ఇంటి పేరు పిచ్చి, కులం పిచ్చి, ప్రాంతం పిచ్చి. ఈ పిచ్చిలో ఉన్న వాళ్ళు ఎవ్వరికి దేవుడు అర్థం అవ్వలేదండి. దేవుడు అర్థం అవ్వలేదు. దేవుని పిల్లలారా, జగత్తు పునాది వేయబడక మునుపు ఒకే తండ్రి, ఒకే గర్భం నుండి ఈరోజు భూమి మీదకి మనుషులందరూ వచ్చారు. అలా వస్తున్న మనుషుల మీద దేవుడు ఎంత ప్రేమను పెంచుకున్నాడో ఒక వచనం చూపిస్తాను బైబిల్లో. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం
5వ వచనం. నా వాటర్ బాటిల్ ఏది? బాటిల్ తెచ్చు. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. యెహోవా, యెహోవా మా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను. ఏమంటే ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. బైబిల్ చాలా జాగ్రత్తగా దేవుడు మాటలు అవి ఆలోచిస్తూ వినాలి. దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. 2 విషయాలు చెప్పాడు అక్కడ. ఆయన మన ఎడల ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించాడట, ఆశ్చర్యకరమైన క్రియలు జరిగిస్తున్నాడట. మా ఎడల నువ్వు జరిగించిన ఆశ్చర్యపు క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. అంటే ఆయన మన కొరకు చేస్తున్న కార్యాలు పెద్దవి, గొప్పవి. మన ఎడల ఆయనకున్న తలంపులు, ఉద్దేశాలు, ఆలోచనలు కూడా బహు విస్తారములు. నీ కొరకు ఆయన పడే కష్టము పెద్దదే, నీ మీద ఆయనకున్న ఆశ కూడా పెద్దదే. చెప్తాను, జాగ్రత్తగా వినాలి ఈ రాత్రి. నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు అన్నాడు. సింపుల్గా ఒకటి అర్థం అవడానికి చెప్తాను మీకు. సింపుల్గా ఒకటి, మా ఎడల దేవుడు ఏమి ఆశ్చర్యక్రియలు జరిగిస్తున్నాడండి, ఏమి వండర్ జరుగుతున్నాయండి మా విషయంలో అనుకుంటున్నారేమో. ఒకటి చెప్తాను మీకు, ఒకటి చెప్తాను. మనిషి అండి భూమి మీద ఏమి లేకపోయినా కాస్త బ్రతుకుతాడేమో కానీ గాలి లేకపోతే బ్రతకలేడు. అవునా? గాలి లేకుండా నేను బ్రతుకుతానన్న వాళ్ళు చేయొద్దండి. ఎవరైనా ఉన్నారా? బ్రతకలేరు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనం పీల్చుకుంటున్న గాలి ఎక్కడి నుండి వస్తుంది? ఎవరికైనా తెలిస్తే చెప్పండి. చదువుకున్న పిల్లలు అడిగారు అనుకోండి, వాళ్ళు ఇంకో థియరీ చెప్తారు, చెట్ల నుంచి వస్తుందని. చెట్లు గాలి ఇవ్వవు, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తాయి. అట్లా ఒకటి ఇస్తే నీకు అది ఇంకోటి ఇస్తుంది. అసలు దాని కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోవడానికి అసలు గాలి అంటూ ఉండాలి కదా భూమి మీద. ఎక్కడి నుండి వస్తుంది, ఎవరు పంపిస్తున్నారు? బాగా ఆలోచించుకోండి ఈ రాత్రి. అసలు గాలి అనేది మన కళ్ళ ముందు తిరుగుతుందంటే అసలు దీన్ని ఎవరు తయారు చేశారు? శాస్త్రవేత్తలా? డాక్టర్లా? మీ ఎమ్మెల్యే గారు కానీ, మీ ఎంపీ గారు కానీ, మీ సర్పంచ్ గారు కానీ ఎవరైనా తయారు చేశారా? ఇప్పుడు నేను ఒక క్షణం దేవుడు గాలి ఆపేసాడు అనుకోండి, బ్రతుకుతామా చచ్చిపోతామా? చచ్చిపోతామా? ఒకసారి ఈ మాట మనసులో పెట్టుకుని బైబిల్లో ఒక వచనం తీయండి. యోబు గ్రంథం మీరు తీయండి. 34వ అధ్యాయం 14వ వచనం తీయండి. యోబు గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం. ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకుని ఎడల, తన శ్వాస నిశ్వాసలను తన యొద్దకు తిరిగి తీసుకొని ఎడల శరీరులు అందరూ ఏకముగా నశించిపోతారు. చూసారండి ఎలా చెప్పాడు? తన శ్వాస నిశ్వాసలను వెనక్కి కనుక ఒక్కసారి తీసేసుకుంటే, ఆయన మనలో పెట్టిన ఆత్మైన, ఆ ఆత్మ శరీరం కలిసి భూమి మీద బ్రతకడానికి అవసరమైన గాలైన ఒక్కసారి ఆయన వెనక్కి తీసుకుంటే నరులందరూ ఏమైపోతారట? ధూళి దుమ్ము నశించిపోయి నీ శవాన్ని పట్టుకెళ్ళి మళ్ళా శ్మశానంలో పాతిస్తే కరెక్ట్గా 6 నెలలకి మట్టిలో కలిసిపోతావు నువ్వు. ఇది మన జీవితం. ఎంత గొప్ప బలాసూరుడు, ఒక్క క్షణం ఆయన గాలి తీసేస్తే బ్రతకలేని మనిషి దేవుడు ఎక్కడున్నాడో నాకు చూపించని కాళ్ళు ఎగరేస్తున్నాడు. ఎగరేయట్లేదా? మీ ఇంట్లోనే చాలామంది దేవుడి దగ్గరికి రమ్మంటే, ఏడు దేవుడు ఎందుకు రావాలి, నేను రానని చెప్పు అంటున్నారా? ఇలాంటి వాళ్ళు అందరికీ ఒక్కసారి బాబు కనిపించనా అన్నాడు అనుకోండి, దేంతో గాలి ఒక్కసారి ముక్కు దగ్గరికి వెళ్లకుండా ఆపాడు అంటే పరిస్థితి ఏంటి చెప్పండి? అల్లాడిపోడు. కాళ్ళు రగరేస్తావా? దేవుడు లేడు అంటున్నావా? ఈ మధ్యకాలంలో ఈ పిచ్చోళ్ళు ఎక్కువైపోతున్నారండి యూట్యూబ్లో.
దేవుడు లేడు అన్న ప్రతి పిచ్చోడిని పట్టుకొచ్చి యూట్యూబ్లో కూర్చోబెడతారండి. ఆ దేవుడు లేడండి చెప్పండి, ఎలా లేడు? మూతిలో మైకులు పెట్టేస్తున్నారు. వాళ్ళిద్దరికీ ఆపేయాలండి ఒక 5 నిమిషాలు గాలి, యాంకర్కైనా అక్కడ కూర్చున్నవాడికి. శ్మశానంలో ఏమండి, స్టూడియోలోనే అయిపోద్ది ఇక శ్మశానం, సమాధి, బయటికి తీసుకొచ్చే పని ఉండదు ఇక. దేవుడు లేడు అంటున్నారు. అలాంటి వాళ్ళందరికీ దేవుడు చేస్తున్న సవాల్ అది. ఒక్కసారి నా మనస్సు నీ మీద నుంచి తీసేసి ఒక్కసారి నా శ్వాస గనక ఆపేశానా, నువ్వేమైపోతావట? మరలా నశించిపోతారు, చచ్చిపోతారు మీరు అన్నట్టు. ఏకముగా నరులందరూ అన్నాడు అక్కడ, క్రైస్తవులు అంటం లేదు, బైబిల్ మత పుస్తకం కాదు, భూమి మీద ఉన్న మనుషులందరి గురించి మాట్లాడుతా ఏకైక దైవ గ్రంథం అది, దేవుడు రాయించిన ఏకైక దైవ గ్రంథం అది బైబిల్ అనేసరికి. అది కంటున్నాడు, నేను ఒక్కసారి గనక నా శ్వాసను తీసుకుంటే భూమి మీద ఉన్న నరులందరూ కూడా నశించిపోతారు, చచ్చిపోతారు, మనుషులు గాలిచ్చి బ్రతికిస్తున్నాను అన్నాడు. ఏమండి ఒక మాట అడగలేండి నేను మిమ్మల్ని, అన్నం లేకపోతే బతకొచ్చు, 6 రోజులు బతికేయచ్చు. పొట్టి శ్రీరాములు గారు ఏమండి ఆహారం తినకుండా 40 రోజులు బ్రతికాడు, ఆయన చనిపోయాడు. ఆయన గాలి లేకుండా ఒక్క క్షణమైన మనిషి బ్రతుకుతాడండి? బ్రతకటం. అందుకే దేవుడు ఎలాంటి ఏర్పాటు చేశాడు చెప్పనా? మీరు నీళ్ళు కావాలనుకోండి, ఇదిగో బాటిల్ ఉందండి, బాటిల్ లేకపోతే నేను నీళ్ళు తాగడానికి ఒక అరగంట ఆగుతాను, దగ్గర నీళ్ళు లేకపోతే ఒక అరగంట తర్వాత నీళ్ళు తాగుతాను, నో ప్రాబ్లం. గాలి లేకుండా అరగంట ఉండగలనా? 10 నిమిషాలు ఉంటానా? 5 నిమిషాలు ఉంటానా? నిమిషం ఉంటానా? ఉండలేను. ఇప్పుడు చూడండి దేవుడు ఎంత ప్రేమించాడంటే, మీరు గాలి దేంతో పీల్చుకుంటున్నారు? ముక్కుతో. నీళ్లు దేంతో తాగుతారు? నోటితో తాగే నీళ్లు కొద్దిసేపు లేకపోయినా పర్వాలేదు, ముక్కుతో పీల్చుకునే గాలి మన పక్కన లేకపోతే మనం చచ్చిపోతాం, అవును కదా? అందుకే నీళ్ళేమో మనల్ని తాగమన్నాడు, గాలి మాత్రం నువ్వు ముక్కు ఎక్కడ పెడితే అక్కడ పెట్టాడు. అర్థమైందో లేదో? గాలి దగ్గర మీ ముక్కు ఎడుతున్నారా? మీ ముక్కు దగ్గరికే గాలి వస్తుందా? బాగా ఆలోచించుకోండి. అర్థమైందని చెప్పింది? గాలి ఉన్న చోట మీ ముక్కు పట్టుకెళ్ళి ఎడుతున్నారా? మీ ముక్కు ఉన్న చోటకే గాలి వస్తుందా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, గాలి వచ్చిందా ముక్కులోకి? వస్తుంది. ఇంటికి వెళ్ళిపోయారు, ఇంటికి వస్తుందా? వస్తుంది. రేపొద్దున పొలంలో పనికి వెళ్ళిపోయారు, పొలంలో గాలి ఉందా? ఉంది. శీతాకాలం అందరూ చలికి దుప్పట్లు కప్పేసుకుని పడుకుంటారు ఇలాగా, అయినా లోపల దూరిపోయింది. దూరిందా? దూరింది. గాలి లేకపోతే చచ్చిపోతావని నువ్వు ముక్కు ఎక్కడుంటే అక్కడికి గాలి పట్టుకొచ్చాడు. ఎవరు చెప్పండి? బాగా ఆలోచించుకోండి. అసలు దేవుడు అచ్చి బాబు ఎంతలా నా వెనకాల వస్తున్నాడా, నన్ను బ్రతికించడానికి నిరంతరము గాలి రూపంలో నా వెనకే వస్తున్నాడా, నేను ఎక్కడుంటే అక్కడ ఉంటున్నాడా, నా పక్కనే ఉంటున్నాడా దేవుడు. గాలి రూపంలో తన ప్రేమను అందించి ప్రతి క్షణం మనిషిని వెంటాడుతున్నాడు దేవుడు. కాదన్నవాడు ఎవరైనా ఉంటే తీసుకురండి. ఇప్పుడు నాకు దేవుడు ప్రేమ వద్దు అన్నాడు అనుకోండి, అయితే గాలి పీల్చుకోవటం మానే బాబు అనాల. దేవుడిని నేను నమ్మను అన్నాడు అనుకోండి, అయితే ముక్కు మూసుకొని 10 నిమిషాలు ఉండు బాబు, నీకు దేవుడు అవసరం లేదు కదా, గాలి మా దేవుడిది, నువ్వు పీల్చకని చెప్పండి. గాలిని ఏం చేశానన్నాడు దేవుడు, బైబిల్లో చూపిస్తాను కావాలంటే 135వ కీర్తన రాసుకోండి. తన ధనాగారములో నుండి భూమి మీద ఆయన గాలిని రావింప చేస్తున్నాడు అని బైబిల్లో రాశాడు. పరలోకంలో ఉన్న దేవుడి దగ్గర నుంచి వస్తుంది గాలి, పరలోకంలో ఉన్న దేవుడి దగ్గర నుంచి వచ్చినాయి మంచు బిందువులు, పరలోకంలో ఉన్న దేవుడి భిక్ష. ఈరోజు మనిషి అనుభవిస్తున్న వర్షాలు, మారుతున్న ఋతువులు, బగబగ మండుతున్న ఎండ, సూర్యుడు, వేడి, ఇవన్నీ కూడా పరలోకపు తండ్రి భూమి మీద ఉన్న మనుషులకు పెడుతున్న భిక్ష. దేవుడు లేడు అన్నవాడు ఎవడైనా సరే నేను చెప్పిన ఈ పంచభూతాలను అనుభవించటం మానేమని చెప్పండి. ఎందుకంటే అవి దేవుడు చేశాడు. నువ్వు దేవుడిని నమ్మను, దేవుడు లేడు అన్నప్పుడు ఆయన చేసిన వాడితో నీకేం పనిరా? గాలి పీల్చుకో, మా దేవుడిది అది. సూర్యుని అనుభవించుకో, దేవుడు చేశాడు. భూమిని అనుభవించుకో, దేవుడే చేశాడు. ఆయన నరులకు భూమిని ఇచ్చి ఉన్నాడు అని బైబిల్లో ఉంది. నరులకు భూమిని ఇచ్చింది దేవుడు. పిల్లరా, ఆయన ప్రేమ ఈ ప్రకృతిలో ఉన్న ఎన్నో రూపాలతో మనిషిని వెంటాడుతుంది. అదే మీరు ఇందా చదువుకున్న మాట, మన ఎడల ఆయన జరిగించిన ఆశ్చర్య క్రియలలో గాలొక ఆశ్చర్యం, అద్భుతం.
పీల్చుకున్నాం కానీ ఆలోచించలేదు మనం. మీకు బాగా అర్థమవడానికి చెప్పనా, గాలి విలువ మీకు తెలియాలంటే ఎలా చెప్తే అర్థమవుతుంది. మీరు అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వెంటిలేటర్ మీద ఐసీలో ఉంటాడు ఒక అతను, చూసారు ఎప్పుడైనా? ముక్కుకి ఆక్సిజన్ పెడతారు, గ్యాస్ అక్కడ పక్కన సిలిండర్ ఉంటుంది, ఆక్సిజన్ సిలిండర్ ఉంటుంది, దాని నుంచి మాస్క్ వచ్చి ముక్కుకు పెడతారు. అతను స్వతహాగా గాలి పీల్చుకోలేడు, ఈ ఆక్సిజన్తో ఈ లోపలికి పంపిస్తున్నారు గాలిని, అలాగ పీల్చుకుంటూ ఉంటాడు. ఒక్కసారి కనుక మీరు ఆ మాస్క్ ఇలా బయటికి తీశారనుకోండి, 5 నిమిషాల్లో చచ్చిపోతాడు. 5 నిమిషాల్లో చచ్చిపోతాడు. ఆ మాస్క్ ఉంటేనే బ్రతుకుతాడు, ఆక్సిజన్ వెళ్తుంది ముక్కులోకి. మీకు మాట్లాడుతాను ఇప్పుడు, మీరు ఏ హాస్పిటల్కైనా వెళ్ళి ఈ ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్నాడు కదా వ్యక్తి, ఆ వ్యక్తికి ఈ ఆక్సిజన్ బిల్లు ఎంత వేస్తారని అడగండి, ఆ సిలిండర్ బిల్లు అడగండి, ఎంత వేస్తారో ఒక రోజుకి అడగండి మీరు వెళ్ళి. నాకు కరెక్ట్గా తెలియదు కండి, ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క రకంగా బిల్లు వేస్తారండి. నాకు తెలుసండి, ఒక సిలిండర్ అండి, ఒక సిలిండర్కి సుమారు 3,000 అనుకుందాం. ఒక ఆక్సిజన్ సిలిండర్కి ఎంత? 3,000. 2 రోజులు వస్తుందండి. తర్వాత సిలిండర్ మార్చాలా, ఇంకో సిలిండర్ ఎట్టాలా, అంటే రోజుకి ఎంత అయింది చెప్పండి? ఇప్పుడు 1,500 అయింది. రోజుకి 1,500 చొప్పున నెల మొత్తం దేవుడు మీకు గాలి బిల్లేస్తే ఎంతమంది కడతారు చెప్పండి ఇక్కడ కూర్చున్న వాళ్ళు? హాస్పిటల్లో ఉన్నవాడికి డాక్టర్ బిల్లేస్తే అర్థమైంది, అమ్మో గాలి ఎంత రేటా అని. రోజు ముక్కులోకి వచ్చి పడిపోతుంది కనుక ఆయన ప్రేమ మనకి తెలియటం లేదు. గాలికి బిల్లేసి, ఎండకి బిల్లేసి, పడతన్న వర్షాలకి బిల్లేసి, అనుభవిస్తున్న ప్రతిదానికి దేవుడు బిల్లేస్తున్నాడు అనుకోండి, గవర్నమెంట్ బిల్లులు వేస్తున్నట్టుగా. బతుకుతాడా మనిషి భూమి మీద? ఇవన్నీ ఆయన ప్రేమతో మనుషులకి ఇచ్చి వెంటాడుతున్నాడండి. నా ప్రేమ ఇదంతా అనుభవించండి అన్నట్టు. మీకు తెలుసో లేదో, మనం తింటున్న ఈ ఆహార పదార్థాలు ఏవి కూడా ఒకటి ఉండదు. మీకు తెలుసో లేదో, ఒక్క రకం చేయడు దేవుడు. మీరు ఇది మార్చి నెల కదా, ఏప్రిల్ మే నెలలో ఒక పండు వస్తుందండి. ఏ పండు చెప్పండి? మీ అందరికి బాగా ఇష్టం. మే నెల అనగానే మామిడి పండు బాగా ఇష్టం కదా మీకు. మామిడి పళ్ళల్లో ఎన్ని రకాలు ఉంటాయి? పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే అడగండి ఇక్కడ. మీకు చిన్నోళ్ళకి తెలియదండి, పీక్కుని తినడం తప్ప వీళ్ళకి ఏమీ తెలీదు. పెద్దోళ్ళకి తెలుసు కాస్త. మామిడి పళ్ళులో ఎన్ని రకాల మామిడి పళ్ళు ఉంటాయని అడగండి. వాళ్ళు గట్టిగా అంటేనండి 5-6 పేర్లు చెప్తారండి. బంగినపల్లి మామిడి తెలుసు కదా మీకు, రసాలు అని ఒకటి ఉంటుంది, ఆ తర్వాత కలెక్టర్ మామిడి అని ఒకటి ఉంటుంది, ఆ తర్వాత దేశీ మామిడి అని ఒకటి ఉంటుంది. ఇలాగా వేళ్ళ మీద 4-5 రకాలు చెప్తారండి. కానీ ఒరిజినల్గా మామిడి పళ్ళు ఎన్ని రకాలు ఉన్నాయంటే 1,500 రకాలు ఉన్నాయి. ఒక్క మామిడి పండులో 1,500 రకాల మామిడి పళ్ళు ఉన్నాయి. తెలియదు ఎవరికి ఇది. దేవుడు ఒక మామిడి పండు చేసి వదలకుండా మామిడి పండులోనే 1,500 రకాలు చేశాడంటే నువ్వు తింటుంటే ఆయన ఎంత ఆనందపడిపోతున్నాడో, నీ మీద ఎంత ప్రేమను పెంచుకున్నాడో ఒక్కసారి రాత్రి మామిడి పండు తింటున్న వాళ్ళు అందరూ ఆలోచించండి. ఆయన చేయకపోతే ఎక్కడదండి మామిడి పండు? పోనీ ఇక్కడ ఆడపిల్లలు ఉన్నారు కదా, ఆయన మామిడి పండు చేసి పెట్టాడు కదా, సేమ్ రుచితో ఏదైనా వంట చేయమనండి ఆడపిల్లల్ని, మామిడి పండు రుచి వచ్చేటట్టుగా ట్రై చేయమనండి, వస్తుందా? అరటిపండు ఉంది కదా, అరటిపండు ఏ టేస్ట్తో ఉంటుందో ఆ టేస్ట్తో ఏదైనా వంట చేయమనండి, అవుతుందా? ఆయన వండినవేవి కూడా మనుషులు వండలేరు. మీకు తెలియదు ఇది. ఆయన ఒక సీతాఫలం చేశాడు, సేమ్ టేస్ట్తో ఏదైనా వంట చేయమనండి ఎవరినైనా, ప్రపంచంలో ఎవరినైనా సీతాఫలం టేస్ట్తో ఒక రుచి చేయమనండి, అవుతుందా? అవదు. ఆయన చేసినవి ఏవి మనిషి చేయలేడండి. మనుషులంటే అంత ఇష్టం అండి దేవుడికి. ఏమండి ఇదంతా ఓకే, మమ్మల్ని వెంటాడుతున్నాడు ప్రేమతో అన్నాడు కదా, ఇదంతా ప్రేమని మాకు అర్థమవుతుంది. మమ్మల్ని ఎలా వెంటాడుతున్నాడు చెప్తానండి ఇప్పుడు. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు మనకు కావాలని కోరుకుని తరాలు ఆదాములో నుండి దాటుకుంటూ వచ్చిన తర్వాత ఒకానొకనాడు తల్లి గర్భంలోకి వస్తామండి. తండ్రిలో నుండి తల్లి గర్భంలోకి వచ్చారు మీరు నేను, అంత ఒక బియ్యపు గింజ ఆకారంలో శుక్రకణంగా తండ్రిలో నుంచి తల్లిలోకి వచ్చామండి. ఆ తల్లిలోకి వచ్చిన తర్వాత ఆ తల్లిలోకి వచ్చిన మనల్ని తల్లిలో ఉన్న అండంతో కలిపాడు. అండము శుక్రకణం కలిస్తే అదొక పిండం అయింది. దాన్ని 2వ నెల పిండం అంటారుదండి. ఒక రక్తపు ముద్దండి, అలా నెమ్మదిగా కదులాడుతున్న ఒక రక్తపు ముద్ద. మీరు నేను ఒకప్పుడు మన చరిత్రది వెనక్కి వెళ్తే, తల్లి గర్భంలోకి వెళితే
ఆ రక్తపు ముద్దగా ఉన్నప్పుడు అంటే మనం ఎవరికి తెలియదండి, తల్లికి తెలీదు, తండ్రికి తెలీదు, అసలు లోకంలో ఉన్న ఎవరికి మనం తెలియదండి. మన గురించి బైబిల్లో ఒక మాట రాశాడండి, కీర్తనల గ్రంథం. ఒకసారి మాట చూడండి ఎంత బాగుంటుందో. 139 కీర్తన 16 వచనం చూడండి. 139 కీర్తన 16 వచనం చూడండి. ఇదిగో నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి. ఎప్పుడు చూసాయి మనిషిని దేవుడి కన్నులు? బాగా వినాలి. మిమ్మల్ని నన్ను దేవుడు ఎప్పుడు చూశాడట? నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి. పిండంగా ఉన్నప్పుడు మొట్టమొదట చూసిన కన్ను ఎవరిదట? దేవుడిది. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను ఇప్పుడు దీనిని బట్టి, మిమ్మల్ని ముందు చూసింది మీ అమ్మ నాన్నలా దేవుడా? దేవుడే. దేవుడు ముందు చూశాడు. ఆయన చూసిన తర్వాత ఆ పిండానికి అవయవాలు చేసి రక్తపు ముద్దగా ఇంత ముద్దగా ఉన్న మిమ్మల్ని 3.5 కేజీలు 4 కేజీలు రూపం చేస్తే, ఆ రూపము ఒకానొకనాడు భూమి మీదకి వస్తే తల్లి గర్భంలో నుండి, అప్పుడు మీ అమ్మ చూసింది నిన్ను, అప్పుడు మీ నాన్న చూశాడు, అప్పుడు ప్రపంచం చూసింది, అప్పుడు కొడుకు అన్నది, అప్పుడు కూతురు అన్నది. అప్పటి వరకు నిన్నెవరు చూడలేదు, నిన్నెవరు గుర్తించలేదు, నువ్వు వస్తావని కూడా ఎవరికి తెలీదు. తెలుసంటారా? నేను వస్తానని మా అమ్మ నాన్నలకి ముందే తెలుసు అన్న వాళ్ళు చేయొద్దండి. నువ్వు పుట్టే వరకు తెలియదురా, పుడతావో పోతావో అంటారు వాళ్ళు. ఎందుకంటే అప్పటికే తల్లికి 2-3 గర్భాలు జారిపోయి ఉంటాయి, 2-3 సార్లు అభాషణ అయిపోయి ఉంటుంది. పుడతావని అనుకోలేదురా, ఏదో అలా టక్కమని నిలబడిపోయాడు, దేవుడిని నిలబెట్టేసి మా చేతుల్లో పెట్టాడురా, నువ్వు పుట్టే వరకు మాకు తెలియదు కొడుకు అంటది తల్లి. తెలియదండి ఎవరికి, పుట్టే వరకు తెలీదు. కానీ దేవుడు అక్కడ మాట్లాడుతున్న మాట అండి, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి. ఎందుకు చూడాలి దేవుడి కన్ను తల్లి గర్భంలో మీరు నేను ఉన్నప్పుడు? ఆయన చూస్తేనే కన్ను, ఆయన చూస్తేనే కాలు, ఆయన చూస్తేనే గుండె, ఆయన చూస్తేనే ఊపిరితిత్తులు, ఆయన చూస్తేనే ఈ రూపం, ఈ ముఖం, ఈ రంగు, ఈ చర్మము, ఈ వేళ్ళు, ఈ గోర్లు, ఇవన్నీ ఒక రూపం తయారవ్వాలి అంటే నువ్వు పిండంగా ఉన్నప్పుడు నిన్ను ఎవరు చూడాలి? దేవుడు చూడాలి. అంటే ఇప్పుడు మాట్లాడుతున్నాను, పరలోకంలో ఉన్నప్పుడు జగత్తు పునాది వేయబడక మునుపు నువ్వు కావాలని కోరుకుని అక్కడ పుట్టిన ప్రేమ, నువ్వు తల్లి గర్భంలోకి రాగానే మరలా అదే ప్రేమని దగ్గరకు వచ్చింది. వచ్చావ కొడుక నీ గురించి ఎదురు చూస్తున్నాను, వచ్చావ కూతుర నీ గురించి ఎదురు చూస్తున్నాను అని నీకు తన స్వహస్తాలతో ఈ దేహాన్ని నిర్మించాడండి దేవుడు. మీరు ఆశ్చర్యపోయి మాట చెప్పనా? దేవుడు అంటే మీ అందరికి ఇష్టమా? ఇష్టమన్న వాళ్ళు చేయొద్దండి. అందరికీ ఇష్టం కదండి. దేవుడు అంటే మన అందరికీ ఇష్టం అండి. దేవుణ్ణి చూడాలని ఉంటుంది. దేవుడు ఎలాగుంటాడోనని, ఎవడు బైబిల్లో వాక్యాలు చదువుతున్నప్పుడు ఎలాగుంటాడో దేవుడు అని నాకైతే ప్రతిరోజు ఆశ ఉంటుందండి. ఎలాగుంటాడో దేవుడు, ఎప్పుడు చూస్తామో. ఇంత బాగా మనల్ని ప్రేమిస్తున్న దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఎలాగుంటాడో? ఆ దేవుడు ఎలాగుంటాడో మనకి తెలియదండి. కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు మాత్రం ఆ దేవుని చేతులు మనల్ని ముట్టుకోలేదా? ముట్టుకున్నాయా లేదా? దేవుడి చేతులు మమ్మల్ని ముట్టుకుంటే మాకు కనపడతాయి కదండి అనుకుంటున్నారేమో. ఆయన ఆత్మగా ఉన్నాడు, ఆత్మగా ఉన్న ఆయన చేతులు నీకెక్కడ కనపడతాయి? ఆత్మను పట్టుకునే ఎక్స్రే స్కానింగ్ మిషన్లు ఏవి భూమి మీద లేవు. ఆయన కనపడ్డు. కానీ ప్రతిరోజు మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆయన చేతులతో మనకేం తయారు చేశాడో తెలుసా? నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం జరిగించాయి. చదువుకుంటారు, మీకు తెలుసు కదా, యోబు 10:8 ఉంటుంది మాట. పరలోకంలో మీరు కావాలని కోరుకున్న తండ్రి తల్లి గర్భంలోకి పిండంగా మీరు రాగానే మరలా అక్కడికి వచ్చేసాడు, మీకు అవయవాలు చేస్తున్నాడు. అక్కడ సుమారుగానండి మనం ఉన్నది 300 రోజులు ఉంటాం తల్లి గర్భంలో. ఎంతకాలం ఉంటారు మీరు? 300 రోజులు ఉంటారండి. 270 రోజుల నుంచి 300 రోజులు, అదే 9 నెలలు లేదంటే 10 నెలలు. మీకు మాట్లాడుతాను, జాగ్రత్తగా వినండి. భూమి మీదకి వచ్చిన తర్వాత నిన్ను బాగా ఎవరు ప్రేమించారంటే నువ్వు ఎవరి పేరు చెప్తావు చెప్పండి? మీరు ఎవరి పేరు చెప్తారు? ఇక్కడ కూర్చున్న వాళ్ళని అడుగుతున్నాను, మీకు బాగా ఎవరంటే ఇష్టం అండి, మిమ్మల్ని బాగా ఎవరు ప్రేమించారంటే మీరు ఎవరి పేరు చెప్తారు? మా అమ్మండి. నిజమేనా? అమ్మేనా? మిమ్మల్ని బాగా ప్రేమించింది మీ అమ్మేనా?
ఒకవేళ నిన్ను బాగా ప్రేమించింది మీ అమ్మే అనుకుంటే, మీ అమ్మ నిన్ను ఎప్పుడు చూసింది? మీ అమ్మ నీకు ఎప్పుడు పాలిచ్చింది? మీ అమ్మ నీకు ఎప్పుడు అన్నం పెట్టింది? ఎప్పుడు? పుట్టిన తర్వాత, రూపం వచ్చిన తర్వాత. తల్లి గర్భంలో నీకు అన్నం పెట్టింది ఎవరని అడుగుతున్నాను నేను. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీ ఆలన పాలన చూసింది ఎవరు? పాటేస్తారా? ఉమ్మనీటిలో పాటేయగలుగుతారా? అమ్మ కడుపులో. అమ్మ కడుపులో మనిషి అండి ఉమ్మనీటిలో చీకటిలో 9 నుంచి 10 నెలలు కాపురం ఉన్నాడు అక్కడ. తల్లి గర్భంలో ఉన్నాం మనమంతా. ఆ ఉమ్మనీటిలో చీకటి పిలంలో ఏమంటే నిజంగా అలాగా నీటిలో మనం బ్రతికేసాము అంటే అక్కడ మనకు తోడుగా ఉన్నది దేవుడు, అక్కడ మనల్ని ప్రేమించింది దేవుడు, అక్కడ మనకి సహాయం చేసింది దేవుడు, అక్కడ ప్రతిరోజు మనతో మాట్లాడుకున్నది దేవుడు, ప్రతిరోజు మనకు అవయవాలు బిగించింది దేవుడు, ప్రతిరోజు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రతిరోజు నీకు తోడుగా ఉన్నది దేవుడు. భూమి మీద ఎలా బ్రతకాలో భూమి మీదకి వచ్చిన తర్వాత తల్లి గర్భంలోనే ట్రైనింగ్ ఇచ్చింది దేవుడు. అందుకే నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలా బ్రతకాలో నేర్చుకున్నావంటే ఇవన్నీ నీకు ఎక్కడిచ్చిన ట్రైనింగ్ కాదు, దేవుడు తల్లి గర్భంలో ఇవన్నీ నీకు నేర్పి పంపించాడు. చూపిస్తాను ఇప్పుడు నేను, జాగ్రత్తగా వినండి. మనిషిని దేవుడు ప్రేమ వెంటాడేస్తుందండి. పరలోకంలో కన్నాడు, భూమి మీదకి వచ్చిన తర్వాత తల్లి గర్భంలోనే అక్కడికి వచ్చేసాడు, అవయవాలు కడుతున్నాడు, ప్రతిరోజు పెంచి పోషించాడు, రూపమిచ్చాడు. అక్కడ ఎవ్వరు లేని ఆ చీకటి బిలంలో నీకు సహాయం చేసింది, నీకు తోడుగా ఉన్నది, నీకు అవయవాలు చేసింది, నీతో ప్రతిరోజు మాట్లాడింది, నిన్ను ముట్టుకున్నది నీ పరలోకంలో ఉన్న కన్న తండ్రి. మర్చిపోవద్దు. పాట వేస్తారా? పాట చూడండి. అసలు మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో ఈ పాటలో చూపించారండి. పాట చూడండి. Jo 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 అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడిన ఎందుకు? అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? ఒకవేళ మరణిస్తే దేవుడు నీకు సెలవిస్తే ఏ కష్టం లేకుండా సుఖముందిరా, పుట్టిన వారందరికీ పని ఉందిరా. ప్రాణం పోయే వరకు నీవు దేవుని పని చేయాలి నీవు. అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు?
కాపాడినది దేవుడే. గర్భమందు నీరు ఉన్న బ్రతికి ఉన్నావు అందుకే. నీటిలో మునిగితే నీవు చనిపోతావు. ఉమ్మ నీరులో 9 నెలలు బ్రతికున్నావు. తన కోసమే నిన్ను నిలబెట్టెను. తన వంశాన్ని కాపాడి రక్షించుతావని అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకో. దేవుడు చేయకుంటే నీకు తల్లి తండ్రి లేరులే. దేవుడు చేయకుంటే నీకు తినడానికి ఆహారం ఉండదులే. అన్నీ ఇచ్చిన దేవుని వదిలేసావు. మనిషి చేసిన మేలుకి తిరిగి ఇస్తున్నావు. మనుషుల రుణమే నువ్వు తీర్చుటలేదా? దేవుని రుణమే నువ్వు కొంతైనా తీర్చవా? అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకో. ఒకవేళ మరణిస్తే దేవుడు నీకు సెలవిస్తే ఏ కష్టం లేకుండా సుఖముందిరా. పుట్టిన వారందరికీ పని ఉందిరా. ప్రాణం పోయే వరకు నీవు దేవుని పని చేయాలి నీవు. అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకో. దేవుడు కాపాడెను ఎందుకో. దేవుడు కాపాడెను ఎందుకో. చూసారండి, బాగుందా? మీరు నేను కూడా అలాగా తల్లి గర్భంలో అలా ఉమ్మనీటిలో నుంచి బయటకు వాళ్ళమే. మీ అందరికీ తెలుసు. మీ అమ్మగారిని అడగండి, చెప్తారు. సేమ్ నాయన నువ్వు అలాగే పుట్టావు అని చెప్తారు. అక్కడ కాపాడింది ఎవరో ఇంతవరకు మనకి చెప్పలేదండి. తల్లి ఉమ్మనీటిలోంచి బయటకు వచ్చావని చెప్పింది, చాలా కష్టపడి కన్నాను అని చెప్పిందే తప్ప తల్లి గర్భంలో అన్ని రోజులు అంత క్షేమంగా మనల్ని పెంచి పోషించి పెద్ద చేసింది ఎవరు, ఆ వివాలు కట్టింది ఎవరు, ఇవేవి మనకి ఎవ్వరూ చెప్పలేదండి. దేవుడండి. దేవుడి ప్రేమ అక్కడున్న 300 రోజులు నిన్ను కాచి కాపాడింది, నీకు తోడుగా ఉన్నది, నిన్ను బ్రతికించింది, ఆ రూపమిచ్చి లోకానికి నిన్ను పంపించింది పరలోకంలో ఉన్న దేవుని ప్రేమ. చూపిస్తాను ఒక మాట. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం ఒకసారి బైబిల్ చూడండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం చూడండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం 15వ వచనం. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. ఇక్కడ ఒక తల్లి గురించి ఒక మాట అన్నాడండి దేవుడు. స్త్రీ తన గర్భాన్న పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి బిడ్డను మరచునా అన్నాడు. తల్లి మరుస్తుందా మరవదా? మరుస్తుందా మరవదా? ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు కదా, నా బిడ్డను నేను అస్సలు మర్చిపోను అన్న వాళ్ళు ఒక్కరు చేయొద్దండి. మీరు ఎప్పుడు మర్చిపోతారో చెప్తాను వెంటనే. నేను నా బిడ్డను మర్చిపోను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మర్చిపోతారు. మీరు ఎప్పుడు మర్చిపోతారు? మీరు నిద్రపోయినప్పుడు మర్చిపోతారు. హాస్పిటల్లో చిన్న బిడ్డల దొంగతనం ఎందుకు జరుగుతుంది? తల్లి ఏం చేస్తుంది? వాళ్ళ అమ్మమ్మ ఏం చేస్తుంది? ఇద్దరుంటారు మళ్ళీ హాస్పిటల్లో. ఏమండి?
డెలివరీ అయిన తర్వాత, డెలివరీకి అయిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ కూడా అక్కడే ఉంటుంది. వాళ్ళ అమ్మ ఉందే బెడ్ని ఎత్తుకుపోయారు. ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరూ? నిద్రపోతున్నారండి. మనిషికి నిద్ర ఉంది, నిద్రలో మర్చిపోతాడా? మర్చిపోతాడు. అదే కదండి దేవుడు చెప్తున్నాడు అక్కడ, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. ఇప్పుడు చెప్పండి, తల్లి ప్రేమ ఎక్కువగా మన మీద పడిందా, దేవుడి ప్రేమ ఎక్కువగా పడుతుందా? చిన్నపిట్టలు చూడండి, అప్పుడప్పుడు ఇంటి ముందు కాలం ఉంటే, నా చిన్నతనంలో మా ఇంటి ముందు కాలం ఉంటే ఒక తల్లి 2 బిడ్డలు కూడా అందులో పడి చచ్చిపోయారండి. ముందు బిడ్డ అందులోనే పడి చచ్చిపోయాడు. తర్వాత 4-5 సంవత్సరాలు ఎదిగొచ్చిన బిడ్డ ఇంట్లో ఏదో పని చేసుకుంటుంది తల్లి, మరలా వీడిలా కాలంలోనే పడిపోయి చచ్చిపోయాడండి, మునిగిపోయి. 2 బిడ్డలు చచ్చిపోయారు కాలంలో పడి. తల్లి ఏం చేస్తుంది? ప్రతి క్షణం నిన్ను కాపాడగలుగుతుందా తల్లి? ప్రతి క్షణం నీ వెనకాల ఉండగలుగుతుందా తల్లి? తల్లి ప్రేమ ఎప్పుడూ నీ వెనకాలే ఉంటుందా? లేదండి. వాళ్ళు కూడా మనుషులే కదండి. వాళ్ళలో దేవుడు ప్రేమను పెట్టాడు. దేవుడు పెట్టిన ప్రేమ తల్లి నీ మీద చూపిస్తుంది, తండ్రి మీద నీ మీద చూపిస్తున్నాడు తప్ప వాళ్ళ ప్రేమ నిరంతరము నిన్ను వెంటాడలేదు. మరలా చెప్తున్నాను, వెంటాడదు. వెంటాడే ప్రేమ ఒకే ఒక ఆయనది, దేవునిది. చూపిస్తాను ఇప్పుడు నేను. ఆయన ప్రేమ మాత్రమే మనిషిని వెంటాడేస్తుంది. ఏ క్షణము విడిచిపెట్టని ప్రేమ ఏదైనా ఉందంటే ఒక్క దేవుని ప్రేమ. మరలా చెప్తున్నాను, ఒక్క దేవుని ప్రేమే నిరంతరము నీ వెనకాల వెంటాడుతూ ఉంటుంది. కారణం, మన తల్లి నిద్రపోతుంది, తండ్రి నిద్రపోతాడు. లేదంటే తల్లి కానీ తండ్రి కానీ ఎదురుగ్గా ఉన్నప్పుడు ప్రేమిస్తారా తప్ప దూరాన్ని ఉన్నప్పుడు ప్రేమించగలుగుతారా? మీరు పక్కూరులో ఉన్నారండి, మీ అమ్మ మిమ్మల్ని ప్రేమించగలుగుతుందా? మీ అమ్మ ప్రేమ మీకు అందుతుందా? మీరు ఏదైనా దూరం వెళ్ళిపోయారు అనుకోండి, మీ నాన్న ప్రేమ మీకు అందుతుందా? కానీ సృష్టిలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రేమ అందుతుంది. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. భూమి మీద ఉన్నప్పుడు అందుతుంది. యోనా చూడండి, భూమి మీద ఉన్నప్పుడు యోనా, నా కొడుక వెళ్ళినైనా నినేవే పట్టణానికి వెళ్ళు అన్నాడు. మాట అనలేదు గురువుగారు. నినేవే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషుకు వెళ్ళడానికి వాడెక్కేశాడు. వాళ్ళలో తుఫాన్ వచ్చేసింది. జాగ్రత్తగా వినండి, వాళ్ళలో తుఫాన్ వచ్చేసింది. అర్థమైపోయింది ఈయనకి నా వల్లే తుఫాన్ వచ్చిందని. అప్పుడు వాడోళ్ళందరికీ ఏం చెప్పాడు? నన్ను ఎత్తి సముద్రంలో పడేస్తే మీరు అందరూ బ్రతుకుతారు. జాగ్రత్తగా వినండి, భూమి మీద ఉన్నప్పుడు ప్రేమించాడు దేవుడు. ఇప్పుడు యోనాని ఎత్తి ఎక్కడ పడేశారు? సముద్రంలో పడేశారు. సముద్రంలో పడేసిన తర్వాత ఎవడ ప్రేమైనా నిన్ను కాపాడుతుందా? సముద్రంలో మీ అమ్మ వచ్చి ఈత కొట్టి కాపాడుతుంది నిన్ను? మీ నాన్న కాపాడుతాడా? నీ డబ్బు కాపాడుతుందా? నీ అధికారం కాపాడుతుందా? నీళ్ళల్లో కూడా బ్రతికించగలిగిన ప్రేమ, నీళ్ళల్లో పడిన వాడిని కూడా కాపాడగలిగిన ప్రేమ, నీళ్ళల్లో పడిపోయినప్పుడు చచ్చిపోతాడని కొడుకు ప్రాణాన్ని నిలబెట్టిన ప్రేమ దేవుని ప్రేమ. ఏం పంపించాడు అక్కడికి? పక్కనే ఉన్న తిమ్మింగలానికి ఆర్డర్ వేసాడు, వెళ్ళి కొంచెం మా వాడిని ఎత్తుకోమ్మా, నీటిలో పడిపోయాడు. హాయిగా వాళ్ళలో ప్రయాణం చేయాల్సిన ఆయన చేప కడుపులో ప్రయాణం చేశాడు. ఎవరు? యోనా గారు. 3 రోజులు ఉపవాసం, చేప ఏమీ తినటం లేదు. లోపల ఈయన ఉన్నాడు, ఏమన్నా తింటే అది అరిగిపోయి ఈయన చచ్చిపోతాడు. ఉపవాస ప్రార్థనలు అంటే అయ్యి కరెక్ట్గా చేసింది తిమింగలం. మనం చేస్తాం ఒంటిపూట, మధ్యాహ్నం నుంచి మంచి మంచి ఫ్రూట్స్ అట, డ్రై ఫ్రూట్స్ అట, పాలట. అయ్యో, ఈ ఉపవాసాలు అనాలో మరి డైటింగ్ అనాలో అర్థం అవ్వట్లేదు. ఒరిజినల్ ఉపవాసం అంటే యోనాను మింగిన తర్వాత అసలు అది ఏమీ తినలేదు 3 రోజులు. చేప కడుపులో ఉండిపోయాడు. చేప కడుపులో నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి? దేవుడికి. దేవా, నేను తప్పు చేసేసాను, చచ్చిపోతాను అనుకోనండి సముద్రంలో, పట్టుకొచ్చి దీని కడుపులో పడేశారు. కుళ్ళు కంపు తండ్రి చేప పొట్టంతానే. కొంచెం నన్ను పైకి తీయండి, కొంచెం నన్ను పైకి తీయండి. వచ్చింది ఆ బుద్ధి? వచ్చింది. కొంచెం తిమింగలం మా వాడిని కొంచెం వడ్డనేసి అమ్మా. చేప పట్టుకొచ్చి మళ్ళీ ఎక్కడేసింది? అంటే ఎక్కడైనా ఆయన ప్రేమ అందుతుందా? దీన్ని బట్టి నీటిలో పడిపోయినా, చేప కడుపులో ఉన్నా, సముద్రంలో ఉన్నా, భూమి మీద ఉన్నా, ఇంట్లో ఉన్నా, పొలానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వెంటాడే ప్రేమ ఒకే ఒక ప్రేమ. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. ఎవరు? మీరు అప్పుడప్పుడు చూడండి, పెద్ద పెద్ద యాక్సిడెంట్లు జరుగుతాయండి, జస్ట్ 1 సెకండ్లో తప్పించుకుంటాం మనం. తప్పించుకున్నారా? తప్పించాడా? అమ్మ ఏమంటది అప్పుడు? దేవుడు దేవల్ నా కొడుకు బతికిపోయాడండి అంట తప్ప అమ్మ వచ్చి ఏమైనా లాగిందేటి? నాన్న వచ్చి లాగాడేటి? మీ అక్క వచ్చి లాగిందా? మీ అన్న వచ్చి లాగాడా? ఆ క్షణంలో దేవుడు గెంటాడు ఇలాగా.
నిరంతరము అందే ప్రేమ, మనిషిని వెంటాడేస్తున్న ప్రేమ, మనిషిని విడిచిపెట్టలేని ప్రేమ దేవుడు ప్రేమ అండి. దేవుడు ప్రేమ చూపిస్తాను ఇప్పుడు, బైబిల్లో చూపిస్తాను ఇప్పుడు. ఇదిగో నీ తల్లైనా నిన్ను మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మర్చిపోలేను కొడుక. ఎందుకు మర్చిపోలేనంటే కింద అంటాడు కంటిన్యూషన్ అక్కడే 16వ వచనంలో, చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకున్నాను, అందుకే నిన్ను విడిచిపెట్టలేకపోతున్నాను. మీ అమ్మ మోసిందేమో నిన్ను, నేను కన్నాను. మీ అమ్మ నిన్ను 9 మాసాలు లోపల మోసింది తప్ప లోపల ఏం జరుగుతుందో మీ అమ్మకి తెలియదు, మీ నాన్నకి తెలియదు, నీకు తెలియదు నాయన. నా అరచేతుల మీద తల్లి గర్భంలో నేను నిన్ను ఏం చేశాను? చెక్కాను. నేను చెక్కుకున్న కొడుకు కదా, నేను చెక్కుకున్న కూతురు కదా, ఎలా విడిచిపెట్టేస్తాను నిన్ను? వదలలేకపోతున్నాను, నీ వెనకే వస్తున్నాను కొడుక అన్నాడు. ఎప్పుడండి వస్తారు మా వెనకంటే అంటున్నాడు. కీర్తనల గ్రంథం తీయండి, 139వ కీర్తన 2వ వచనం చదవండి. ఎప్పుడెప్పుడు చూస్తున్నాడు మనల్ని చూడండి దేవుడు. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 2వ వచనం, నేను కూర్చుండుట, నేను లేచుట ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. మీరు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారో మీ ఇంట్లో ఉన్న మీ అమ్మ నాన్నకి తెలుసా? తెలీదు. భర్త బయటికి వెళ్ళిపోయిన తర్వాత భార్య ఎదురు చూస్తూ ఉంటుంది, మా ఆయన ఎక్కడున్నాడో, పని అయిపోయింది ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే అంటాడు, నేను ఇంకా పనిలో ఉన్నాడు, బిజీగా ఉన్నాడు, నన్ను డిస్టర్బెన్స్ చేయకంటాడు. ఉత్తిదే బార్లో కూర్చుంటాడు. వెళ్ళి ఆయన బార్లో కూర్చున్నాడో తెలీదు, వెళ్ళి ఎవరింటి దగ్గర కూర్చున్నాడో తెలీదు, వాళ్ళ ఫ్రెండ్స్తో ఎక్కడో కూర్చుని బాతకాని వేస్తున్నాడో తెలీదు, ఎక్కడ కూర్చున్నాడో ఇంట్లో ఉన్న భార్యకి తెలియదు, కొడుకు ఎక్కడ కూర్చున్నాడో ఇంట్లో ఉన్న తల్లికి తెలియదు, కూతురు ఎక్కడ కూర్చుందో ఇంట్లో ఉన్న తండ్రికి తెలియదు. నువ్వు ఎక్కడ కూర్చున్నా, నువ్వు ఎక్కడ లేచినా నాకు తెలుసంటే అసలు వెంటాడుతున్న ప్రేమ ఎవరు చెప్పండి? దేవుడిది. దేవుడు వెంటాడుతున్నాడు మనిషిని, దేవుడు వెంటాడుతున్నాడు ప్రేమతో. నువ్వు కూర్చునే ప్లేస్ మంచిది కాదనుకో, చెప్తాడు రాయన, ఏంటి ఆయన పాపులతో కూర్చుంటున్నావేంటి? ఆ మద్యం తాగే చోట్ల కూర్చుంటున్నావేంటి? ఆ బూతులాడేవారి మధ్యలో కూర్చుంటున్నావేంటి? ఆ అబద్ధికుల మధ్యలో కూర్చుంటున్నావేంటి? ఆ దొంగల మధ్యలో కూర్చుంటున్నావేంటి? ఆ చెడు సహవాసాలేంటి? అక్కడెందుకు కూర్చున్నావు? కొడుకు కదా, ఎక్కడ తప్పు చేస్తాడో, ఎక్కడ పాపం చేసే చోట్ల కూర్చుంటాడో, ఎక్కడ పాపం చేసే వాళ్ళతో కలిసిపోతాడోనని తాను చెక్కుకున్న తన కొడుకు చుట్టూ, తాను కన్న తన కూతురు చుట్టూ నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా నాకు తెలుసు నీ వెనకే వస్తున్నాను అంటున్నాడు దేవుడు. తెలీదండి దేవుడు అనగానే చాలామంది ఏమనుకున్నారంటే ఆదివారం గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటాడు దేవుడు అనుకుంటున్నారు చాలామంది. అంతేనా? అందుకే మనం ఏం చేస్తాం తెలుసండి, నిజంగా చెప్తున్నాను, ఆదివారం గుడిలో కూర్చున్నప్పుడు మనం అందరం ఎలాగుంటాం చెప్పండి? అందరం యేసుబాబుకి తమ్ముళ్ళగా, అస్సలు మాకు ఏమీ తెలియదండి, మేము చాలా అమాయకులు, మేము చాలా పరిశుద్ధులు అన్నట్టు కూర్చుంటారు. ఆడపిల్లలు అయితే నెత్తి మీద ముసుగులేసి అసలు నాకు ఏమీ తెలియదండి, నేను చాలా అమాయకురాలు అన్నట్టు కూర్చుంటారు. ఎక్కడ? గుడిలో. ఎంతసేపు? ఆరాధన అయిపోయేంత వరకు. ఆరాధన అయిపోయి ఒక్కసారి చెంగెలా తీసి బయటకు వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఎలాగుంటారు చెప్పండి? గుడిలో ఉన్నట్టు ప్రశాంతంగా, గుడిలో ఉన్నట్టు నెమ్మదిగా, గుడిలో ఉన్నట్టుగా ఉంటారా ఇంట్లో? ఇప్పుడు దేవుడి దగ్గర నేను లేను కదా, నేను గొడవాడితే ఎవడు చూస్తున్నాడు? నేను బూతులాడితే ఎవడు చూస్తున్నాడు? నేను సీరియల్ చూస్తుంటే ఎవడు చూస్తున్నాడు? నా ఇష్టం వచ్చిన నేను బ్రతుకుతుంటే ఎవడు చూస్తున్నాడు? ఎవరో చూడలేదా? ఒక ఆయన చూస్తున్నాడు. నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, ఆ తర్వాత నెక్స్ట్, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు, నా నడకను అండర్లైన్ చేసుకోండి. ఏమేం చూస్తున్నాడట? నా నడక. ఎక్కడికి నడుస్తున్నావు? గుడికి నడుస్తున్నావా? పెళ్ళికి నడుస్తున్నావా? నడక. ప్రార్థనలకే నడుస్తున్నావా? ఏమైనా పాపపు కార్యక్రమాలకు నడుస్తున్నావా? నా నడక, నా నడక, నా నడక. సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు. సువార్త ప్రకటించడానికి నడకెళ్తుంది అనుకోండి, అబ్బా ఎంత బాగున్నాయిరా నీ కాళ్ళు అంటాడు. నీ ఇష్టానుసారం, నీ సుఖాలకి, నీ సంతోషాలకి, నీ ఆనందాలకి ఎప్పుడు నడుస్తావు. దేవుడి కోసం ఎప్పుడు నడవు. దేవుడి కోసం ఎక్కడికి ప్రయాణాలు చెయ్యు. దేవుడి కోసం ఎవరికి చెప్పవు. అప్పుడు మనం చాలా అసహ్యంగా కనపడుతున్నాం దేవుడికి.
ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకుంటున్నావు. నా చర్యలన్నీ, నీ కార్యక్రమాలు ఏంటి, నీ దినచర్య ఏంటి, రోజు తెల్లవారు లేస్తే ఎక్కడ ప్రారంభిస్తున్నావు, సాయంత్రం బెడ్డ మీదకి వచ్చే లోపు ఈ దినచర్య, ఈ దినమంతా నువ్వు ఏ చర్యల్లో ఉన్నావు, ఏ కార్యక్రమాలలో ఉన్నావు అని దేవుడు ప్రతి క్షణం నీతోనే వస్తున్నాడట. ఇవన్నీ వింటున్నప్పుడు మీకు భయం కలగాలి. ప్రేమతో వెనకాల వస్తున్నాడు అన్నట్టుగానే అర్థమైంది. కానీ ప్రేమతో ఆయన మనకు వెనకాల వస్తున్నప్పుడు మనం పాపపు కార్యక్రమాలు చేస్తే, ఆయన వచ్చి మనల్ని చూస్తున్నప్పుడు మనం పాపం చేస్తూ ఉంటే ఎంత బాధపడతాడు, ఎంత అసహించుకుంటాడు. ఏంటి, నేను జగత్తు పునాది వేయబడక మునుపు కన్న కొడుక, తల్లి గర్భంలో ఈ అవయవాలు కట్టిన కొడుక, ఇంతటి పాపపు కార్యక్రమాలలో ఉంటున్నాడు అని నీ వెనక ప్రేమతో వస్తానని పరలోకపు తండ్రి ఎంత బాధపడతాడు. ఒకసారి ఆలోచించి రాత్రి ఆలోచించండి. యోబు గ్రంథం ప్రతిరోజు వస్తాడండి మా వెనకాల. ప్రతిరోజు దేవుడు మమ్మల్ని చూస్తున్నాడా? చూస్తున్నాడు. యోబు గ్రంథం జాగ్రత్తగా రాసుకోండి. ఇది 7వ అధ్యాయం 17వ వచనం చూడండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. మనుషుడు ఏ పాటివాడు, అతనిని గణపరచనేలా, అతని మీద నీవు మనస్సు నిలపనేలా. దేవుడట మనుషుల మీద ఏమి నిలిపాడట? మనస్సు. జాగ్రత్తగా వినాలి, మనస్సు నిలిపాడు. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీరు ఎవరి మీదైనా మనసు పెట్టుకున్నప్పుడు వాళ్ళు సరిగా మీతో మాట్లాడలేదు అనుకోండి, మీకు ఎలాగుంటుంది? వాళ్ళు సరిగా మేము మాట వింటలేదు అనుకోండి, మీకు ఎలాగుంటుంది? ఏమండి, ప్రతి తల్లిదండ్రులకి పిల్లల మీదే మనసు ఉంటుందండి. తెల్లవారు లేస్తే వాళ్ళ గురించి ఆలోచన అంతా వాళ్ళ గురించే, పడే కష్టం అంతా వాళ్ళ గురించే. వాడు ఏమైపోతాడో, చిన్నోడు సరిగా చదువుకోవట్లేదు ఏమైపోతాడో, తర్వాత వాడికి ఏమి నేర్పించాలి, కూతురికి ఎలాంటి భవిష్యత్తు ఇవ్వాలి అని ప్రతి తల్లి తండ్రి పిల్లల మీద మనసు పెట్టుకుంటారండి. అలా మనసు పెట్టుకున్న పిల్లలు పాడైపోతున్నా, అలా మనసు పెట్టుకున్న పిల్లలు మాట వినకపోయినా ఎంత గుండె క్షోభ ఆలోచించండి. ఇప్పుడు దేవుడు మనసు ఎవరి మీద పెట్టుకున్నాడట? నీవు అతని మీద మనస్సు నిలపనేలా అంటే దేవుడు మనసు ఎవరి మీద ఉంది? నీ మీద నిలిపాడా? నువ్వు ఆయన మీద మనసు పెట్టుకున్నావు ఎప్పుడైనా? దేవుడి మీద మనుషులు మనసు పెట్టారా? ఆలోచించండి. మనసు పెట్టడం అంటే ఏంటి? మనసు పెట్టడం అంటే ఏంటి? ఇది అర్థమవుతుంది. మీకు ఒకటి చెప్తాను. పెళ్ళైన కొత్తలో, జాగ్రత్తగా వినండి, భార్య భర్తలో పెళ్ళైన కొత్తలో పెళ్లి చూపులు అయ్యాయి. పెళ్ళికి ఇంకా 4 రోజుల ముందు ఇక మీకు పెళ్ళి అయిపోద్ది అనగానే ఒకరి ఫోన్ నెంబర్లో ఒకరు మార్చుకుంటారండి. అప్పుడు వీళ్ళిద్దరు ఫోన్లు ఎలాగుంటాయి చెప్పండి? ప్రతిరోజు ఎలాగుంటాయి? తెల్లవారు కళ్ళు తెరిచి లేవగానే అయ్యగారికి ఫోన్ చేస్తుంది అమ్మగారు. ఏమండి, నేను లేచిపోయానండి, మీరు లేచారా? నేను పొల్లు తోమేనండి కోల్గేట్ పేస్ట్తో, మీరు ఏ పేస్ట్తో తోమారు? చూసారా? నేను ఇడ్లీ తిన్నానండి సాంబార్ వేసుకుని, మీరు ఏం తిన్నారు? మీరు ఉప్మా తిన్నారా? ఉప్మా మీ అమ్మ చేసిందా? బాగుందా? ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి చెప్పండి. పళ్ళు తోముకోవడం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, ఏమంటే స్నానం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, రాసుకునే పేస్టు, సబ్బు, తిన్న ఉప్మా, సాంబారు, మధ్యాహ్నం అన్నము, అసలు నిమిషం గ్యాప్ లేకుండా ఫోను. ఎందుకు ఇంతలా ఫోన్లు వస్తున్నాయి నాకు చెప్పాలి. ఆవిడ మనస్సు ఈయన మీద ఉంది, ఈవిడ మనస్సు ఆయన మీద ఉంది. ఎక్కడో దూరంగా ఉన్నారు కదా, మనసులు బాగుంటాయి. అలాగ ఒక రోజు పెళ్లి చేసేస్తారండి. పెళ్లి చేసేసిన 1 నెలకి ఈయన ఏదో గ్యాస్ కొట్టేస్తూ ఉంటాడు దూరంగా ఉన్నప్పుడు. నేను ఇలాగా నువ్వు వస్తే నేను అలా చూసుకుంటాను ఇలా చూసుకుంటాను అంటాడు. ఈవిడ ఇంకా గాల్లో కోటలు కట్టేస్తూ ఉంటుంది. ఇక మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఇక నన్ను తాజ్మహల్లో పెడతాడని. ఉత్తిదే గాలి మాటలు ఇవన్నీ. ఈ గాలంతా ఎప్పుడు బరస్ట్ అయిపోద్దంటే పెళ్ళైన నెలకి మొత్తం అటుగాలి దిగిపోద్ది. ఓ సింతేనా ఇతను ఏదో అనుకున్నాను అంటది ఈవిడ. ఆవిడ గురించి ఏవో ఊహించుకున్నాను, ఇంతేనా ఈవిడ అనుకుంటాడు ఈయన. ఓ మాట అడిగినా, మనస్సు నిలిపారు. మనస్సు ఆవిడ మీద మనస్సు. ఆవిడ మాట్లాడలేకపోతే ఉండలేరు. పెళ్లి కాక మునుపు ఆవిడ ఫోన్ చేయకపోతే ఉండలేరు. కారణం మనస్సు నిలిపారు. ఇప్పుడు దేవుడు మనసు ఎవరి మీద ఉందట? ఇప్పుడు మీకు అర్థమవుతుంది. దేవుడు మనసు ఎవరి మీద ఉంది? నీవు అతని మీద మనస్సు నిలపనేలా అంటే ఏమంటే నిజంగా చెప్తున్నాడండి.
దేవుడికండి మనకైనా తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, అన్నాడు, తమ్ముడు ఉన్నాడు, అక్క ఉంది, చెల్లి ఉంది, బంధువులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు. ఊరి మీద వాళ్ళు అందరూ మనకు బంధువులే. ఎవరితో పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం, ఎవరితో పడితే వాళ్ళు కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, ఎవరిని పంచుకుంటారు. దేవుడికి మాట్లాడుకోవడానికి ఎవరున్నారు చెప్పండి? భార్య ఉందా? ఉందా? తల్లి ఉందా? తండ్రి ఉన్నాడా? ఎవ్వరు లేరండి. ఆయన మాట్లాడుకోవాలన్నా, ఆయనతో ఎవరైనా మాట్లాడాలన్నా ఉన్న ఒకే ఒక బంధం భూమి మీద ఉన్న మనుషులు, పిల్లలు మీరేనండి. ఆయన మనస్సు మీ మీద ఉంది, కానీ మన మనస్సు ఆయన మీదకి వెళ్తుంది. ఎప్పుడైనా ఆయన మీదకి వెళ్దాం, ఆయన ఇచ్చే వాటి మీదకి వెళ్తుంది. ప్రభు నాకు మంచి ఆరోగ్యం ఇవ్వ, నువ్వు మంచోడివి, నాకు తెలుసు, నువ్వు ఇస్తావు. ఏమివ్వాలి? ఆరోగ్యం ఇవ్వాలి. ప్రభు నాకు ఉద్యోగం ఇవ్వ, నువ్వు చాలా గొప్పవాడివి, నాకు ఇస్తావు, నాకు తెలుసు, నాకు ఉద్యోగం ఇవ్వ అంటే ఆయన ఇచ్చే ఉద్యోగం మీద మనసు ఉంది, ఆయన ఇచ్చే ఆరోగ్యం మీద మనసు ఉంది, ఆయన ఇచ్చే డబ్బు మీద మనసు ఉంది, ఆయన ఇచ్చే చదువు మీద మనసు ఉంది. ఆయన మీద ఎంతమందికి ఉందని అడుగుతున్నాడు మనసు. నిజమైన ప్రేమని మంది. నిజంగా ఆయన మీద ప్రేమతోనే గుడికి వెళ్తున్నావా? దేవా దేవా ఉద్యోగం, దేవా వ్యాపారం, దేవా డబ్బు, దేవా ఉద్యోగం. ఎప్పుడు వెళ్ళిదా ఆయన దగ్గరికి వెళ్ళి గోజాడేటి ఇవ్వండి 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 అని ఆయన పీకి తినేయడం తప్ప, నన్ను చాలా గొప్ప స్థితిలో నిలబెట్టారు తండ్రి, రోజు నాకు గాలిస్తున్నారు తండ్రి, తల్లి గర్భంలో నాకు ఈ దేహాన్ని కట్టారు తండ్రి, నాకు మంచి గర్భఫలాలు ఇచ్చారు తండ్రి, నాకు మంచి భర్తనిచ్చారు తండ్రి, నాకు మంచి భార్యనిచ్చారు తండ్రి, కరోనా టైంలో చాలా మంది చచ్చిపోతే మమ్మల్ని చచ్చిపోకుండా కాపాడారు తండ్రి, మీ ప్రేమకు స్తోత్రాలు తండ్రి అని నిజంగా ఆయన్ని ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఆయన మనస్సు మన మీద ఉందట, మన మనస్సు ఆయన మీదకి తిరిగిందా? ఆలోచించండి. తిరిగిందా? మీ గ్రామానికి వచ్చి, ఎక్కడో పక్క గ్రామం నుంచి మీ గ్రామానికి వచ్చి మండు టెండల్లో ఈ లైట్లు కట్టి, వేదికలేసి, సౌండ్లు పెట్టి, ఇవన్నీ కట్టి, వాళ్ళ కుటుంబాలను విడిచిపెట్టుకుని, వాళ్ళ పిల్లల్ని విడిచిపెట్టుకుని వాళ్ళు వచ్చి మీ గ్రామంలో ఆయన కోసం వీళ్ళు ఎంతెందుకు కష్టపడ్డారు తెలుసండి? ఆయన మనస్సు వీళ్ళ మీద ఉందని అర్థమైపోయి వీళ్ళ మనస్సు ఇప్పుడు ఎవరి మీదకి తిరిగింది? ఆయన మీదకి తిరిగింది. మా నాన్న కోసం మేము దేకనకొండ గ్రామంలో చెప్పాలి, ఆయన గురించి చెప్పాలి, ఆయన ప్రేమ గురించి చెప్పాలి. ఆయన మమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడు, మా వెనకుంటున్నాడు, మాకు తోడుగా ఉన్నాడు. ఆయన ప్రేమ అందరికీ చెప్పకపోతే ఎలాగాని ఆయన మనస్సు వీళ్ళ మీద పెడితే వీళ్ళు తిరిగి ఆయన మీద మనసు పెట్టారు. మీలో ఎంతమందికి ఆయన మీద మనస్సు తిరిగింది నాకు చెప్పండి. ఒకవేళ పూర్ణంగా ఆయన మీదకి మనస్సు తిరిగితే లోకంలో ఉన్నవి ఏవి వద్దనుకుంటారు. ఆయన ఉంటే చాలండి, ఆయన సేవ ఉంటే చాలండి, ఆయన పని ఉంటే చాలండి, చచ్చిపోయిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళాలండి, లోకం మాయండి, లోకంలో ఉన్న ప్రేమలన్నీ మాయండి, నిరంతరము నన్ను బ్రతికిస్తున్నది ఆయనండి, నాకు గాలిచ్చి, నీరిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆహారం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, లోపల ఆత్మను పెట్టి సర్వం ఆయనే నన్ను బ్రతికిస్తున్నది దేవుడండి. ఆయన ఉంటే చాలండి, ఆయన కోసం బ్రతుకుతానండి, చచ్చిపోయి ఆయన దగ్గరికి వెళ్తానండి. ఆయన ప్రేమకు మించిన ప్రేమ భూమి మీద లేదు అని ఆయన వైపు మనస్సు తిరిగిన వాడు ఇలాగ ఆలోచిస్తాడు. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో చెప్తాను ఇప్పుడు. వచనం చదవండి, 17వ వచనం యోబు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. మనుషులు ఏ పాటివాడు, అతనిని గణపరచనేలా, అతని మీద నీవు మనస్సు నిలపనేలా. ఈ పదం దగ్గర ఆగిపోయాను చాలా సంవత్సరాలు నేను. దేవుడు మనస్సు పెట్టుకున్నాడట మనిషి మీద, మనస్సు పారేసుకున్నాడు, మనిషి మీద మనస్సు పారేసుకున్నాడు. దేవుడు మనస్సు పెట్టాడు, అందుకే బతుకున్నావు, అందుకే తింటున్నావు, అందుకే హాయిగా ఉన్నావు. ఆయన మనస్సు నీ మీద ఉండబట్టి. ఒక్కసారి ఆయన మనస్సు కనుక నీ మీద నుంచి తీసేశాడా, ఈ లోకంలో మనం ఉండవండి, చచ్చిపోతామండి, నరకానికి వెళ్ళిపోతామండి. చెప్తాడు చూడండి, నీవు అతని మీద మనస్సు నిలపనేలా. తర్వాత మాట 18వ వచనం. ప్రతి పగలు నీవు అతనిని దర్శింపనేలా. దేవుడు మనిషిని ఎప్పుడు దర్శిస్తాడట? ప్రతి పగలు. మీరెప్పుడు దర్శిస్తున్నారు? మన దర్శనం ఎప్పుడు ఇస్తాం దేవుడికి? ఆదివారం అతి కష్టం మీద గంట. పాస్టర్ గారు ఒక్క 10 నిమిషాలు ఎక్స్ట్రా వాక్యం చెప్పాడంటే వెనకాల నుంచి వాచ్లు చూపిస్తారు అయ్యగారు భక్తులు. అయ్యగారు వదిలేయండి మమ్మల్ని, ఇంటికి వెళ్ళిపోయి తినేసి మంచి మాసం కూర వండుకొని వచ్చేటప్పుడు. మీరు త్వరగా వదిలేస్తే మటన్ కూర అక్కడ పిల్లి తినేస్తుందో, కుక్క తినేస్తుందో వండుకొని వచ్చాను. మనస్సు దేని మీద? ఇంట్లో వండుకొని వచ్చిన మటన్ కూర మీద. దేవుడి మీద ఉండదు. ఏదో అలాగా, ఏదో నామకాస్తే. తప్పదు గనక, పాస్టర్ గారు తిడతారు గనక, అందరూ వెళుతున్నారు గనక మహాభక్తులు వస్తారు.
ప్రతి పగలు దేవుడు మనిషిని దర్శిస్తున్నాడట. ప్రతి పగలు నువ్వు మంచం మీద ఉండగా తెల్లవారుజామున నువ్వు లేవక మునిపే దేవుడు వచ్చి నిన్ను చూసుకుని వెళ్ళిపోయాడు. తెల్లవారు లేచి ఆయనకి ప్రార్థన చేస్తావా, ఆయన కోసం చెబుతావా, ఆయన కోసం ఎక్కడికైనా వెళ్తావా అంటే ప్రతి పగలు వస్తున్నాడు, చూసుకుంటున్నాడు. ఎప్పుడు నీ కోసం ఆలోచనలు, నీ కుటుంబం కోసం ఆలోచనలు, నీ పిల్లల కోసం ఆలోచనలు తప్ప నిన్ను పుట్టించిన ఆయన కోసం ఏవి నీలో ఆలోచనలు? ప్రతి పగలు వస్తున్నాడట దేవుడు. చూడండి, ప్రతి పగలు నీవు అతనిని దర్శింపనేలా, ప్రతి క్షణము నీవు అతనిని శోధింపనేలా. పగలే కదట, ఎప్పుడెప్పుడట? ప్రతి క్షణం, ప్రతి క్షణం. ఈ మాట చూడండి, పీకండి ఇది అసలు. ప్రతి క్షణం, ప్రతి క్షణం, ఏ క్షణము కూడా నిన్ను విడిచిపెట్టలేడు. క్షణం అన్నాడు చూసారు అక్కడ. ప్రతి పగలు వస్తున్నాడట, ప్రతి క్షణము నీ కోసం ఆలోచిస్తున్నాడట దేవుడు. నీ కోసం ప్రతి క్షణం ఆయన నీ కోసం ఆలోచిస్తుంటే, ప్రతి క్షణం ఆయన నీ వెనకాల ఉండబట్టే పెద్ద పెద్ద ప్రమాదాల్లో నుండి నువ్వు తప్పించుకుంటావు. క్షణంలో తప్పించుకున్నానని అంటున్నావు కాదు, ఆయన ఆ క్షణంలో కూడా నీ వెనకాల ఉన్నాడు బట్టి నీ మీద ప్రేమతో ఆ భయంకరమైన ప్రమాదం నుండి నిన్ను కాపాడాడు, నిన్ను రక్షించాడు. మర్చిపోకండి, దేవుడు అంటే ఏంటనుకున్నారు? ఏదో కష్టాలు వచ్చినప్పుడు జ్ఞాపకం పెట్టుకునేవాడు అనుకున్నారా? కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే తీసేవాడు అనుకున్నారా? కాదు, మీ మీద పిచ్చి ప్రేమతో ప్రతి పగలు ప్రతి క్షణము మీకోసమే ఆలోచించేవాడు, మీ వెనకొస్తున్నవాడు, తన ప్రేమతో మిమ్మల్ని వెంటాడుతున్నవాడు దేవుడు. మర్చిపోకండి, మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ ప్రతి పగలు వస్తుంది, ప్రతి క్షణం వస్తుంది. అందుకే నువ్వు బ్రతుకున్నావు. ఆయన ప్రతి క్షణం నిన్ను వెంటాడబట్టి, నీకు గాలి ఇవ్వబట్టి నువ్వు ఆ గాలి పీల్చుకుని బ్రతుకుతున్నావు. ఆయన ఇచ్చి నీళ్లు త్రాగుతున్నావు. ఆయన లోపల పెట్టిన ఆత్మ, ఆయన పెట్టిన శ్వాస, ఆయన పెట్టిన ఊపిరి, ఇవన్నీ నీలో ఉండబట్టి నువ్వు బ్రతుకుతున్నావు తప్ప నువ్వేదో నేను హాయిగా బ్రతికేస్తున్నాను అంటే చాలామంది ఏమండి మీరు ఎలా బతుకుతున్నారండి అంటే అంటారు, నా రెక్కల కష్టం అండి. ఏటట రెక్కలని ఏం చూపిస్తారు? ఎలాగైనా నేను అడుగుతున్నాను, ఎలాగైనా చూపిస్తారు? బాగా వినాలి, నా వైపు చూడండి. ఎలా బతుకుతున్నావు అంటే ఇలాగ ఎడతారు ఒక్కొక్కరు. నా రెక్కల కష్టం అండి. ఈ రెక్క 60 సంవత్సరాల తర్వాత ఆడుతుందా, ఆగిపోద్దా? రెక్క ఏమైపోయింది బాబు? రెక్క అన్నావు కదా, రెక్క లేదు డొక్క లేదు, రెండు ఆగిపోతాయి 60 సంవత్సరాల తర్వాత. రెక్క ఆడటం వల్ల బ్రతకటం లేదు. ఈ రెక్కాడి నువ్వు పని చేసిన, నువ్వు తినడానికి తిండుండాలి భూమి మీద. తిండి గింజలు పండిస్తున్నది ఎవరు? దేవుడు. ఒక 60 బస్తా పొలంలో వేస్తే 40 బస్తాలుగా దాన్ని ఆశీర్వదించి నీ 60 బస్తాను 40 బస్తాలుగా దీవించి నీ కడుపు నింపుతున్నది దేవుడు. మర్చిపోకు, నీ రెక్క కాదు నిన్ను పెంచుతుంటా. దేవుడిచ్చే గాలి, దేవుడిచ్చే నీరు, దేవుడు పెట్టే ఆహారం, దేవుడు నడిపిస్తున్న ఈ విశ్వం, దేవుడు ఇస్తున్న ఋతువులు, నడుపుతున్న ఈ భూమి, ఇవన్నీ కలగలిపి ఆయన ప్రేమ, ఆయన కష్టం భూమి మీద నిన్ను బ్రతికిస్తున్నాయి. మర్చిపోకో, ఇంతలా ప్రేమిస్తున్నాడు దేవుడు. మీకు మాట్లాడుతానండి, ఇది విమర్శ కాదు, మీరు సరి చేసుకోండి, ఇది నిజమో కాదో ఆలోచించండి. ఇప్పుడు అందరం క్రైస్తవులుగా మనం అందరం ఒకటి పాటిస్తున్నాం. ఏం పాటిస్తున్నాం చెప్పండి? ఏం పాటిస్తున్నారు ఇప్పుడు మీరు అందరూ? శ్రమల దినాలు, ఉపవాస దినాలు. ఎన్ని రోజులు? 41. 42వ రోజు ఎక్కడ ఉంటారు మీరు? 41 రోజు గుడికి వస్తారండి. 42వ రోజు ఎక్కడ ఉంటారని అడుగుతున్నాను. రారా 42వ రోజు? రావు. 43వ రోజు రాము. దేవుడు మీ దగ్గరికి సంవత్సరంలో 40 రోజులు వచ్చి మిగతా 320 రోజులు మిమ్మల్ని వదిలేసాడు అనుకోండి, బతుకుతారా చచ్చిపోతారా? మీరు 40 రోజులు వచ్చినందుకు దేవుడు కూడా మీ దగ్గరికి 40 రోజులే వస్తే బైబిల్ చూస్తారా? దేవుడి దగ్గరికి మనం ఎప్పుడెప్పుడు వెళ్ళాలో బైబిల్ చూస్తారా? లూకాసు వార్త 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. బైబిల్ తీయండి అందరూ. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను. ఎవరంటున్నారు? పలానా సీన్ గారు వచ్చారండి హైదరాబాద్ నుంచి, ఆయన అన్నారు అని అనకండి, నా పేరే ఎట్టకండి. అక్కడ అంటున్నది మీ యేసు ప్రభు. మీరు నమ్ముకున్నారు కదా, మీకోసం ప్రాణం పెట్టాడు కదా ప్రభు. ఆయన అంటున్నాడు, ఆయన అనగానే యేసు ప్రభు అక్కడ. ఆయన అందరితో ఇట్లా, నేను అందరితో, ఆయన నమ్మిన వాళ్ళ అందరితో ఇది అంటున్నాడు. ఏమంట?
ఎవడైనను ఇదిగో నన్ను వెంబడింపగోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన్ను తాను తగ్గించుకొని ప్రతి దినము అండర్లైన్ చేసుకోండి ఆ పదం. ఎప్పుడట? ప్రతి దినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. ఎప్పుడు వెళ్ళాలి యేసుప్రభు దగ్గరికి? ఎప్పుడు వెళ్ళాలి? సైలెంట్గా ఉన్నారు. ఇందాకేదో అంకి చెప్పారు. గుడికి ఎప్పుడు వెళ్ళాలి ఇప్పుడు చెప్పండి. ప్రతిదినం 360 రోజుల్లో 40 రోజులు ఇచ్చి 320 రోజులు ఎక్కడుంటారు? ఏం చేస్తారు? ఎవరో పెట్టారండి. వెళ్ళటం తప్పు అంటాం లేదు నేను. సరిపోదా భక్తి? ఆ కష్టం సరిపోదు, ఆ శ్రమ సరిపోదు. తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువనెత్తుకుని నన్ను ఏం చేయాలి? వెంబడించాలి. ప్రతిరోజు నా పనిలో ఉండాలి, ప్రతిరోజు నా సువార్తకి వెళ్ళాలి, ప్రతిరోజు నా బైబిల్ చదవాలి. క్రైస్తవుడు భక్తి అండి ఏమండి పీరియడికల్గా ఏదో ఒక కాలానికి సంబంధించిన భక్తి కాదు క్రైస్తవుడిది. ప్రతిరోజు భక్తిగా ఉండాలి. తొలి శతాబ్దంలో ఉన్న సంఘం, ప్రారంభ సంఘం ఎప్పుడెప్పుడు కూడుకున్నారన్నట్టు తెలిసిన బైబిల్ వాళ్ళు ప్రతిదినము తప్పక దేవాలయములో కూడుకొనుచు. మనం 40 రోజులేంటి? ఆ 42వ రోజు ఏం చేస్తారు? ఇంట్లో ఉండిపోతారా? మీ ఇష్టమైన కార్యక్రమాల్లోకి వెళ్ళిపోతారా? తప్పు కదండి. దేవుడు ప్రతి క్షణం మీ వెనకాల వస్తున్నాడు కదా, ప్రతి పగలో మీతో వస్తున్నాడు కదా. యేసుక్రీస్తుల వారు మన కొరకు శ్రమ పడ్డారు కదా, కష్టాలు పడ్డారు కదా, బాధలు అనుభవించారు కదా. ప్రేమ దేవుని పిల్లలారా, మనిషిని తన ప్రేమతో దేవుడు వెంటాడుతున్నాడు. ఆ ప్రేమ మీకు నిజంగా అర్థమైపోతే ఇదిగో ఇలా ప్రతిరోజు ఆయన ప్రార్థనలో ఉంటారు, ఆయన కోసం చెబుతారు, ఆయన కోసం చెప్పిస్తారు, ఆయన వాక్యాలు నేర్చుకుంటారు, ఆయన కోసం ప్రకటిస్తారు, ఆయన దగ్గర ఆయన సన్నిధిలో నా జీవితం గడిచిపోవాలని కోరుకుంటారు. అలా కోరుకున్నవాడు ఆయన ప్రేమను అర్థం చేసుకున్నవాడు. మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ.